అనకాపల్లి జిల్లాలోని 2 వేర్వేరు చోట్ల ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నట్లు టౌన్ సీఏ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం టౌన్ పోలీస్ స్టేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ సంతోష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సుంకరమెట జంక్షన్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుపడ్డాడని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ ఈరోజు 113/2025 క్రైమ్ నెంబర్లో మే నెల 12వ తేదీన గాంధీనగర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రాత్రిపూట నేరం జరిగింది. హౌస్నీతలో దాదాపు చైను, అదేవిధంగా 2 చెవుల జాతలు, అదేవిధంగా జత గాజులు పోయి, అదేవిధంగా సిల్వర్ ఆర్టికల్స్ పోయాయని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు అప్పుడు మనం కేసు నమోదు చేస్తున్నాం. కేసు దర్యాప్తులో భాగంగా మనం అక్కడ జరిగినటువంటి నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా నేరస్థలానికి సంబంధించినటువంటి క్రైమ్కి సంబంధించిన అన్ని వివరాలు సేకరించడం జరిగింది. అందులో భాగంగా ఒక క్లూ దొరికింది మనకి. అందులో ఒక సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం గుర్తించడం జరిగింది. సో అతనిని ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు మన లక్కిలపాలెం నుంచి టువర్డ్స్ శంకరమెట్ట వచ్చే క్రమంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి మనం ఒక చైను, అదేవిధంగా 2 జతల చెవులు, దిద్దులు, అదేవిధంగా వేరే క్రైమ్ మన రోడ్లో చేస్తున్నారు. 192/2025 అని పిసిరికాడ దగ్గర నేరం చేసినాడు. ఒక మన చివరి ఉంగరం, ఆ ఉంగరం పోయి ఉన్నది. ఆ ఉంగరానికి సంబంధించి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతను నేరస్తుల తాలూకు వివరాలు చెప్పినట్లయితే గేదెల రాజశేఖర్, 42 సంవత్సరాలు, కన్నూరు గ్రామం, పరవాడ మండలం. ఇతను ఇంతకుముందు నేరస్తు చరిత్ర అనేది ఎప్పుడు కూడా కేసు రిపోర్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇతన్ని అదుపులో తీసుకున్నాం. ఇతను విచారిస్తే రోడ్లో కూడా మరొక కేసు చేశారని తెలిసింది. సో పూర్తిగా మనం తదుపరి కూడా ఇతను పోలీస్ కస్టడీ తీసుకుని విచారించడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఎటువంటి నేర చరిత్ర కానీ ఇతని సస్పెక్ట్ షీట్ కానీ లేదు. సో మనం రెగ్యులర్గా నైట్ టైము చెకింగ్లో భాగంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో సేకరించామో, సో అదేవిధంగా భాగంగా ఈ అనుమానితుని కూడా మనం గుర్తించడం జరిగింది. సో కాబట్టి ఈ రోజు మనం ఈ ప్రాపర్టీతో పాటు అతన్ని రికవర్ చేసి మన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది.